హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బడ్జెట్ గురించి తెలుసుకుందాము. బడ్జెట్ అంటే ఏందో తెలుసుకుందాము. ఏ బడ్జెట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ దట్ ఎస్టిమేట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే బడ్జెట్ అనేది ఒక ఫైనాన్షియల్ ప్లాన్. ఇయర్కు ఫైనాన్షియల్ ప్లాన్ ఇది. ఇయర్ బై ఇయర్కు ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటుంది బడ్జెట్ కోసం. బడ్జెట్ ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ ఇది. ఒక ఇయర్ కోసము అది బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక 1 ఇయర్లో అనుకోండి, ఎగ్జాంపుల్ 1 ఇయర్లో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అనేది ఎస్టిమేట్ చేస్తుంది ఇది బడ్జెట్. ఓకే, దేశ ఇన్కమ్ ఎంత, రాబడి ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, ఇది ఎస్టిమేట్ చేస్తుంది బడ్జెట్ అనేది. ఓకే, ఇట్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ ఇండివిజువల్స్, బిజినెసెస్, గవర్నమెంట్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్. బడ్జెట్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరెవరు ఇండివిజువల్గా బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు, మనము బిజినెసెస్ క్రియేట్ చేసుకోవచ్చు బడ్జెట్ను, గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది బడ్జెట్ను, అదర్ ఆర్గనైజేషన్ అంటే వేరే సంస్థలు ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు బడ్జెట్ను. మనము ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ను చూస్తాం మనం. ఓకే, దీంట్లో ఇంట్రడక్షన్ అంటే మనం బడ్జెట్ ఈజ్ అన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇయర్లీ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్కు గవర్నమెంట్ ఖర్చులు, ఇన్కము అదంతా సెట్ చేస్తుంది కదా బడ్జెట్లో. ఇది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది సంవత్సరపు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఎలా ఖర్చు చేస్తుంది గవర్నమెంట్, ఏ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు చేస్తుంది అనేది ఉంటుంది ఈ బడ్జెట్లో. ఇయర్లీ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఎక్స్పెండిచర్స్ ఎస్టిమేటెడ్ అంటే ఎస్టిమేట్ చేస్తుంది ఎంత ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల మీద ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవరీ ఫైనాన్షియల్ ఇయర్కు. ఓకే, ఇది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది బడ్జెట్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు ఇయర్. ఓకే, గవర్నమెంట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు కరెంట్లీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు ఫిబ్రవరి 1. ఓకే, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1 February they will introduce the budget. Finance minister will introduce the budget in the parliament yearly once. That is on 1st February. Okay, budgeting is the process of estimating the availability of resources and then allocating them to various activities according to the predetermined priority. వాళ్ళు ఏ సెక్టార్స్ మీద ఖర్చు చేయాలనేది, వాళ్ళ దగ్గర ఎంతుంది డబ్బు, ఎంతుంది గవర్నమెంట్ దగ్గర డబ్బు, ఎంత స్పెండ్ చేయాలి, దేని మీద, ఏ ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేయాలి ఆ డబ్బు వాళ్ళు ముందే డిటర్మిన్ చేసుకుంటారు. ప్రీడిటర్మిన్డ్ ప్రియారిటీ ఉంటుంది. ప్రియారిటీ ఒక్కొక్క సెక్టార్కు ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది. డిఫెన్స్ సెక్టార్ కానీ, ఇన్ఫ్రా సెక్టార్ కానీ, డిఫెన్స్ కోసం ఎక్కువ యూజ్ చేయవచ్చు ఒక్కొక్కసారి గవర్నమెంట్, ఒక్కొక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఒక్కోసారి రైల్వేస్ కోసం యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు గవర్నమెంట్. దేన్ని డబ్బు కేటాయిస్తుంది అనేది బడ్జెట్లో ముందే అనుకుంటారు, ప్రియారిటీ ఇచ్చుకుంటారు వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఓకే, సంవత్సరంలో జరిగే బడ్జెట్లో వాళ్ళు ఎస్టిమేట్ వేసుకుంటారు ఎంత మన దగ్గర ఇండియాలో డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ప్లస్ ఏ సెక్టార్స్ మీద ఖర్చు చేయాలి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు, సెంట్రల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే,
హౌ ఈజ్ ఎ బడ్జెట్ యూజ్డ్? బడ్జెట్ ఎలా యూస్ చేస్తారంటే ఇండివిజువల్స్ ఎలా యూస్ చేస్తారంటే ఇండివిజువల్స్ గురించి చూద్దాం మనం. బడ్జెట్స్ హెల్ప్ పీపుల్ ట్రాక్ దేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ టు ఎన్షూర్ దే హ్యావ్ ఇనఫ్ మనీ టు కవర్ దేర్ నీడ్స్ అండ్ వాంట్స్. మన దగ్గర ఎంత ఉంది, ఇండివిజువల్స్ అయితే మన దగ్గర ఎంత ఉంది, ఎంత ఖర్చు చేయగలుగుతాము, ఓకే, మన అవసరాల కోసం ఎంతమంది ఖర్చు చేయగలుగుతాము, ఎంత ఉంది మన దగ్గర అని మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాం ఇండివిజువల్స్ అయితే. బిజినెసెస్ అయితే అంటే కంపెనీస్, బడ్జెట్స్ హెల్ప్ బిజినెసెస్ అలైన్ దేర్ యాక్టివిటీస్ విత్ దేర్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆబ్జెక్టివ్స్. బిజినెసెస్కు బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఓకే. బడ్జెట్ హెల్ప్ అవుతుంది, వీళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటారు వాళ్ళ యాక్టివిటీస్ కోసము, వాళ్ళ స్ట్రాటజీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి వాళ్ళకు, ఓకే. బిజినెసెస్కు. గవర్నమెంట్ గురించి చూద్దాము. గవర్నమెంట్ బడ్జెట్స్ హెల్ప్ గవర్నమెంట్స్ అలొకేట్ రిసోర్సెస్ వైజ్లీ టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్ పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. గవర్నమెంట్కు హెల్ప్ అవుతాయి బడ్జెట్స్, ఎందుకంటే వాళ్ళు రీసోర్సెస్ అవైలబుల్ చేయాలి, పబ్లిక్ అలొకేట్ చేయాలి, రీసోర్సెస్ అలొకేట్ చేయాలి పబ్లిక్ కోసం తెలివిగా. అంటే టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. బ్యాలెన్స్డ్గా ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగేదానికి దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్గా అన్ని సెక్టార్స్కు అలొకేట్ చేస్తారు మనీ, ఓకే. ఒక సెక్టార్కు ఎక్కువ ఇవ్వచ్చు, ఒక సెక్టార్కు తక్కువ ఇవ్వచ్చు, కానీ అన్ని సెక్టార్స్కు వాళ్ళు బ్యాలెన్స్డ్గా కవర్ చేస్తారు గవర్నమెంట్. ఫైనాన్స్ మినిస్టర్, ఓకే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేసేదానికి, మన జీవన విధానాన్ని, పబ్లిక్ యొక్క జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేసేదానికి బడ్జెట్లో అన్ని సెక్టార్స్కు అలొకేట్ చేస్తారు బ్యాలెన్స్డ్గా దేశ అభివృద్ధి కోసం, ఓకే. ది యూనియన్ బడ్జెట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. ఇది యూనియన్ బడ్జెట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇది బడ్జెట్ ఒకటే. యూనియన్ బడ్జెట్ అనే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనే ఒకటే, ఓకే. ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్, ఎంత ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఉంది గవర్నమెంట్ దగ్గర, ఎంత ఎక్స్పెన్సెస్ చేయగలుగుతారు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఇది ఉంటుంది దాంట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఇట్స్ ప్రెజెంటెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ పార్లమెంట్. బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారో యూనియన్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారో ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ఎవ్రీ ఇయర్, ఓకే. వాట్స్ ఇన్ ద బడ్జెట్ అంటే రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్స్. The budget includes the government's receipts and disbursements from its revenue and capital accounts, okay. Contingency fund ఉంటుంది. The budget includes the government's contingency fund. Contingency fund అంటే ఫైనాన్షియల్ రిజర్వ్, అది సెట్ అసైడ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎమర్జెన్సీస్. బడ్జెట్లో కాంటింజెన్సీ ఫండ్ అనేది ఉంటుంది, ఓకే. కాంటింజెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ జరిగినాయి అనుకోండి, జాతీయ విపత్తులు, ఓకే. విపత్తు ఏమైనా జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా సడన్గా గవర్నమెంట్కి అవసరం అయితే వాళ్ళు సపరేట్ బడ్జెట్లోనే గవర్నమెంట్ కాంటింజెన్సీ ఫండ్ అని వాళ్ళు అలొకేట్ చేసుకుంటారు. ఇంత ఫండ్ అని, ఇంత అమౌంట్ అని, ఇంత డబ్బు అని వాళ్ళు అలొకేట్ చేసుకుంటారు ఎమర్జెన్సీ కోసం, పబ్లిక్ కోసం ఖర్చు చేయాలంటే. విపత్తులు సంభవించినప్పుడు గవర్నమెంట్ ఖర్చు చేయాలంటే వాళ్ళ దగ్గర కాంటింజెన్సీ ఫండ్ కింద వాళ్ళు ఇంత ఫండ్ పెట్టుకుంటారు, అలొకేట్ చేసుకుంటారు, ఓకే. తర్వాత పబ్లిక్ అకౌంట్. బడ్జెట్ ఇంక్లూడ్స్ ద గవర్నమెంట్స్ రిసిప్ట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్ ఫ్రమ్ ఇట్స్ పబ్లిక్ అకౌంట్, ఓకే. పబ్లిక్ స్పెండ్ చేసేదాన్ని కానీ వాళ్ళు అలొకేట్ చేసుకుంటారు, ఓకే. బడ్జెట్ రిఫ్లెక్ట్స్ ద గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీస్. బడ్జెట్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్ను రిఫ్లెక్ట్ చేస్తుంది, ఓకే.
ద బడ్జెట్ రిఫ్లెక్ట్స్ అండ్ షేప్స్ ద కంట్రీస్ ఎకనామిక్ లైఫ్ని షేప్ చేస్తుంది. బడ్జెట్ అనేది షేప్స్ అండ్ రిఫ్లెక్ట్స్ కంట్రీస్ ఎకనామిక్ లైఫ్ను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది బడ్జెట్ అనేది. బడ్జెట్ షోస్ హౌ ద గవర్నమెంట్ స్పెండ్స్ మనీ ఆన్ థింగ్స్ లైక్ క్యాపిటల్ ఫార్మేషన్. Budget shows how the government spends money on things like capital formation, grants and loans. గవర్నమెంట్ మనీ స్పెండ్ చేస్తుంది కదా దేని మీద అంటే క్యాపిటల్ ఫార్మేషన్ కోసము, గ్రాంట్స్ కోసము, లోన్స్ కోసము, అదంతా షో చేస్తుంది బడ్జెట్. హౌ ఈజ్ బడ్జెట్ ప్రెజెంటెడ్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రెజెంట్స్ ద బడ్జెట్ ఇన్ పార్లమెంట్. Before presenting the budget, the finance minister meets the president to get their assent. గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ తీసుకుంటుంది, పర్మిషన్ తీసుకుంటుంది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకును మీట్ అవుతారు ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్లో. ఓకే, ప్రెసిడెంట్ పర్మిషన్ కోసం బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాలి. ఓకే, ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ ఎవరి ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెడతారు పార్లమెంట్లో. ఓకే, బ్రీఫ్గా ఇది. వెన్ ఈజ్ ద బడ్జెట్ ప్రెజెంటెడ్ అంటే బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఫర్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ విచ్ రన్స్ ఫ్రమ్ April 1 to March 1. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనరల్గా మనకు April 1 నుంచి March 31 వరకు, April 1 నుంచి March 31 వరకు, April 1 to March 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాం మనము. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అది. ఆ ఇయర్ కోసం, ఆ 1 year కోసము February 1 ప్రవేశపెడతారు జనరల్గా బడ్జెట్. ఓకే ఫ్రెండ్స్, ఇది బడ్జెట్ గురించి క్లుప్తంగా చెప్పినా నేను. ఓకే, మీకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా చాలామంది తెలుసుకుంటారు వీటి గురించి. ఓకే, నేను చాలా కష్టపడి మ్యాటర్ గ్యాదర్ చేసి నా నాలెడ్జ్తో కలిపి మీకు తెలియజేస్తున్నా ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది బడ్జెట్ గురించి. థ్యాంక్ యూ, బాయ్.